హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక చిన్న స్టోరీతో అయితే మేము ముందుకు వచ్చాను. లాస్ట్ టైం వీడియోలోని చైల్డ్హుడ్ మ్యారేజెస్ని స్టాప్ చేయాలి ఇప్పుడున్న జనరేషన్లోనే అని చెప్పి మీకు చెప్పాను కదా. దాని మీద ఈ వీడియో అయితే పార్ట్ 1 రిలీజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ తన లైఫ్ ఎలా ఉంది అని చెప్పి. అయితే ఫస్ట్ అయితే వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ కోసం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ మదర్ ఉన్నా కూడా తనతోనైతే లేరు తనున్న సిచ్యువేషన్లోనే. అందుకే ఫస్ట్ తన లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత తన లైఫ్ ఎలా మారిందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని. సరేనా? ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. స్టార్టింగ్ వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉండేవారు. తినకి 5 years ఉన్న ఏజ్లోని అలా అలా డిస్ట్రాక్షన్స్ మొదలయ్యాయి వాళ్ళిద్దరి మధ్య. అందువల్ల వాళ్ళిద్దరూ సపరేట్ అయితే అయ్యారు. అయిన తర్వాత వాళ్ళ డాడీయే తినకి ఇంకొక సిస్టర్ కూడా ఉందన్నమాట. వీళ్ళ సిస్టర్ని తిన్ని కూడా వాళ్ళ డాడీయే మొత్తం చూసుకునేవారు, వీళ్ళకి ఏం కావాలన్నా కూడా. అలానే వాళ్ళ లైఫ్ అలా ఆ టైంకి ఇంకా హ్యాపీగా సాగుతుంది అన్న టైంలోని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఒక డెసిషన్కి అయితే వచ్చారు. డిస్ట్రాక్షన్స్ రావడం వల్ల వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ సపరేట్ అవ్వాలని ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. ఆ డెసిషన్ తర్వాత వీళ్ళ లైఫ్సే మారిపోయాయి. తెలిసిందే కదా, ఇప్పుడు మీ ఇంట్లో అయినా మీ మదర్ లేకపోతే మీ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఒక్క రోజు లేకపోతేనే ఎంతో పిచ్చి వచ్చేస్తుంది మీకు మీ అమ్మగారిని చూడకపోతే. అలాంటిది వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇద్దరు విడిపోయారు ఉన్నా కూడా. ఇంకా అమ్మాయి వాళ్ళని కూడా వాళ్ళ డాడీయే చూసుకుంటానని చెప్పారు వాళ్ళ అమ్మతోని. సో ఇంక వాళ్ళ మమ్మీ వేరేగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఇంకా విడిపోయారు కదా, వీళ్ళ డాడీయే వీళ్ళకి అంతా అని చెప్పేసి అనుకున్నారు వీళ్ళు కూడా. వాళ్ళ డాడీ ఏం చేశారంటే వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేశారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, వాళ్ళ ఇంట్లో డిస్ట్రాక్షన్స్ వల్ల హాస్టల్లో జాయిన్ చేస్తారు. వాళ్ళ డాడీ అయితే మంత్లీ ఒకసారి, వీక్లీ ఒకసారి వెళ్ళి చూసి వచ్చేవారు అనమాట వీళ్ళిద్దరిని కూడా. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఉండేవారు, ఎప్పుడు బాధపడుతూ ఏమి ఉండేవారు కాదు ఇలా జరిగినా కూడా. వాళ్ళ డాడీని అలా చూసుకుంటూ వాళ్ళ డాడీ బాధపడకూడదు అని చెప్పి వీళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా వెళ్ళే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేసేవారు మ్యాక్సిమం. దాని తర్వాత వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోతే వాళ్ళ డాడీ దగ్గరికి ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు సాల్వ్ చేసుకునేవారు. అలా వాళ్ళ లైఫ్స్ అలా సాగిపోతున్నాయి అన్న టైంలోనే మళ్ళీ వాళ్ళ డాడీకి ఒక మేజర్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ అవ్వడం వల్ల వీళ్ళ లైఫ్లే మారిపోయాయి ఫుల్గాన. వాళ్ళ డాడీ ఏంటంటే ఇంకా లైఫ్లో నడవలేరు అని చెప్పేసి డాక్టర్స్ అనేసారు. అంటే ఇంకా ఇప్పుడు వాళ్ళ డాడీ ఒక్కలే ఉన్నారు ఈ పిల్లలిద్దరిని చూసుకోవడానికి. ఇంకా వాళ్ళ డాడీ లైఫ్లో నడవరు అని తెలిసిన తర్వాత ఇంక వీళ్ళిద్దరు ఫుల్ షాక్లో ఉండిపోయారు. ఆ రోజు అంతా ఏడుచుకుంటూనే ఉన్నారు. అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య వీళ్ళిద్దరూ కూడా చాలా కష్టపడ్డారు వీళ్ళిద్దరిని చూసుకోవడానికి. వాళ్ళ డాడీ లేదంటే ఎలాగా, మా బాబు లేడు అని చెప్పేసి. మరి ఏ దేవుడు కరుణించాడో తెలీదు. వాళ్ళ డాడీ అయితే మునుపట్లా అయితే నడవగలిగారు. అలానే వాళ్ళ డాడీ పని అతను చేసుకోగలుగుతూ వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకున్నారు. అలానే ఇంకా లైఫ్ హ్యాపీగా సాగుతుంది అని అనుకునే టైంలోనే ఇంకా అమ్మాయిలు పెద్ద అవుతూ ఉంటారు కదా, ఎప్పుడు చిన్నప్పటిలో అయితే ఉండిపోరు కదా. ఇంకా తినకి ఒక ఏజ్ అనేది వస్తుంది వాళ్ళ పెద్ద అమ్మాయికి. రావడం వల్ల ఇంకా ఫంక్షన్ ఇవన్నీ చేయాలి అనుకుంటారు. ఉన్న 2 ఆడపిల్లలే కదా, వీళ్ళ కాకపోతే ఇంకెవరు చేస్తారు అని చెప్పి వీళ్ళు ఫంక్షన్స్ అవన్నీ చేయాలనుకొని ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. ఆ అమ్మాయికి ఇంకా పిన్ని బాబాయ్ కూడా వస్తారు. వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా వచ్చి చూస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీని. దాని తర్వాత వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య దగ్గర వీళ్ళిద్దరూ పెరుగుతారు. వాళ్ళ నాన్న కూడా వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్యతోనే ఉంటారు. వీళ్ళకి ఒక చిన్న కిరాణా షాప్ ఉంటుంది. వాళ్ళ నాన్నమేమో స్వీట్స్ అవి చేస్తారనమాట, లైక్ హోమ్ ఫుడ్స్ అనమాట. పల్లెటూరులోనే ఉంటాయి కదా ఫుడ్స్, అలా చేస్తూ ఉంటారు. ఫుడ్స్ చేసి వేరే విలేజెస్లోని ఫంక్షన్స్ అవుతాయి కదా, లైక్ ఇప్పుడు తీర్థాలు, తర్వాత ఏమంటారు సంతలు అంటారు కదా, అలా అక్కడ వీళ్ళు చేసిన హోమ్ ఫుడ్స్ అన్నీ అక్కడ అమ్మేవారు అనమాట. చాలా బాగా సేల్ అయ్యేవి హోమ్ ఫుడ్స్ అయితే, లైక్ పొంగడాలు, అరిసెలు, గారెలు, బూరెలు అలా అన్నీ చేసి అమ్ముతూ వచ్చిన ఆదాయంతోనే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉండేవారు. అయితే కొన్ని డేస్కి ఏమైందంటే మళ్ళీ వాళ్ళ డాడీకి హెల్త్ ఇష్యూ వచ్చింది. దానివల్ల వీళ్ళందరూ ఫుల్ భయపడిపోయారు అనమాట, ఏమవుతుందో ఏంటో అని చెప్పి. వాళ్ళ డాడీ తింటూ అన్నారు, అమ్మాయి ఇంకా నువ్వు పెళ్లి చేసేసుకోరా అని చెప్పేసి వాళ్ళ పెద్ద పాపతో అంటారు. వాళ్ళ పెద్ద పాప వయసు చూస్తే ఇంకా 10th కూడా అవ్వలేదు. కానీ వాళ్ళ డాడీ హెల్త్ ఇష్యూ వల్ల మ్యారేజ్ చేసుకోమని చెప్పి తన్ని అడుగుతారు.
తను అంటది, నాది ఇంకా చిన్న వయసే కదా నాన్న, నేను ఇంకా చదువుకోలేదు కదా, అప్పుడే పెళ్ళి అంటే ఎలా చేసుకుంటాను అని చెప్పి అమ్మాయి అడుగుతుంది. వాళ్ళ నాన్నగారు అంటారు, లేదమ్మా, నా కోసం ఆలోచించి కొంచెం పెళ్లి చేసుకొని నేను ఉంటుండగా నీ పెళ్లి చూడాలనుకుంటున్నాను, నేను లేకపోతే ఇంక మీకు పెళ్లి కూడా ఎవరు చేయడానికి ఉండరు కదా అని చెప్పి వాళ్ళ డాడీ చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు తన్ని. అయితే వాళ్ళ డాడీ అంతలా బతిమాలుతున్నారు కదా, చేసుకోవడానికి కూడా తను ఆలోచించుకుంటాను డాడీ అని చెప్పి తను టైం అడిగారనమాట వాళ్ళ డాడీని. అయితే తను అన్నదంట, డాడీ మరీ నాకు చాలా చిన్న ఏజ్ కదా డాడీ, నేను కొంచెం చదువుకుంటాను, నాకు ఒక 18 years వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను డాడీ అని చెప్పిందంట వాళ్ళ డాడీతో తను. అయితే వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ పిన్ని, వాళ్ళ చెల్లి అయితే తనకి ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది. బట్ ఆ విషయానికి వచ్చేసరికి తనకు కూడా కొంచెం రివర్స్ అయ్యి మాట్లాడింది అనమాట, ఎందుకు వాళ్ళ పేరెంట్స్ మాటలు విని. అయితే వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ వీళ్ళందరూ కూడా ఏమంటారంటే, తిను చిన్నప్పటి నుంచి కొంచెం లావుగా ఉండేదన్నమాట వాళ్ళ చెల్లి కంటే. అయితే నీకు సంబంధాలు ఫ్యూచర్లో రావమ్మా, నువ్వు ఇంత లావుగా ఉన్నావు కాబట్టి రేపు పొద్దున్న నిన్ను ఎవడు పెళ్లి చేసుకోడు, ఇప్పుడు వచ్చిన సంబంధం పెళ్లి చేసుకోకపోతే అలాగా ఇలాగా అని చెప్పి అన్ని మాటలు చెప్పి తను ఎలాగోలా కన్విన్స్ అయితే చేశారు లాస్ట్కి, నీకు లావుగా ఉండడం వల్ల ఇలా ఉంటుంది అని చెప్పి. తన ఏజ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, తనకి ఏజ్ 16 కానీ తన ఏజ్ 19 18 లాగా తనకు కనిపించేది అనమాట. మరీ అంత పెద్దదిలా కాదు కానీ బాడీ అయితే అలా కనిపించేది. చాలామంది మీలో కూడా అలా లావుగా ఉండి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు లావుగా ఉన్నారని చెప్పి. మనం ఏ రోజుకైనా ఒకరికి నచ్చాల్సిన పని లేదు. మీకుగా నచ్చితే నిజంగానే ఎవరైనా వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు. అది కోసం ఆలోచించి మీరు ఎంత ఫోర్స్ చేయడం వల్ల చేసుకొని మీ లైఫ్ అయితే స్పాయిల్ చేసుకోవద్దు, సరేనా. అయితే తనేమొచ్చి ఇంకా వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ వీళ్ళందరూ ఫోర్స్ చేయడం వల్ల ఓకే అని చెప్పేస్తుంది. ఓకే అని చెప్పడం వల్ల ఇంకా నెక్స్ట్ మినిటే తనకి మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు. అవతల అబ్బాయి ఏజ్ ఎంత అనుకుంటున్నారు, 30 years అబ్బాయికి, తిని ఏజ్ ఎంత 16 years. చూడండి ఎంత ఏజ్ డిఫరెన్స్, 14 years 15 years ఏజ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అక్కడికక్కడే. అయినా కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, పర్వాలేదులే అమ్మా, వాళ్ళు హ్యాపీగా నిన్ను చూసుకుంటారు, నీ పెళ్ళి అయిన తర్వాత చదివిస్తామని కూడా చెప్తున్నారు అనేసి వాళ్ళ డాడీ అంటారు. వీళ్ళు కూడా సరే వాళ్ళు చదివిస్తాను అంటున్నారు కదా, మంచోళ్ళేమో అని చెప్పి వీళ్ళు కూడా ఓకే చెప్పేస్తారు, సరేలే మంచి సంబంధం కదా ఇంకెందుకు ఏజ్ కోసం అని చెప్పి. అలా ఏజ్ కోసం చూడకుండా మ్యారేజ్ అయితే చేస్తారు. ఆ అబ్బాయికి ఏముంది, ఏం లేదు, ఏ అలవాటు ఉంది, ఏ అలవాటు లేదు, అసలు ఏమీ చెక్ చేయరు. వన్స్ ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఓకే మ్యారేజ్ జరుగుతుంది అన్నట్టుగానే ఆలోచిస్తారు. కానీ మ్యారేజ్ కోసం అబ్బాయిని ఎటువంటి ఎంక్వైరీస్ చేయరు. చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని ఎవరిని అడగరు కూడా. ఆ అబ్బాయి వాళ్ళ సైడ్ ఆ అబ్బాయి మంచోడు, వాళ్ళ ఫ్యామిలీ మంచిది అని వీళ్ళ దృష్టిలో అనుకుంటారు. వన్స్ ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో, ఎంత ఎక్కువ ఏజ్ ఉన్న అబ్బాయిని చేసుకోవడం అవన్నీ ఎవరైనా అడుగుతారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే తను లావుగా ఉంది అన్న ఒక్క రీజన్తో తనకు ఆ మ్యారేజ్ చేయాలని ఇంకా ఫిక్స్ అయిపోతారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కానీ మీరు కూడా అసలు ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లలకి చైల్డ్ మ్యారేజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక్కసారి అడగండి ఇష్టం ఉందా లేదా. రేపు పొద్దున్న మీరు కూడా ఆ వయసు నుంచే కదా వచ్చారు, ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్. మీరు కూడా ఒక టైం అప్పుడు మీకు చాలా చిన్న ఏజ్లో పెళ్లి చేయడం వల్ల మీకు ఏం తెలియక ఇప్పుడు అదే బాధలు మీరు పడుతున్నారు కదా. మీరైనా మీ పిల్లల్ని ఆలోచించి మంచి దారిలో పెట్టాలి. కానీ మీరే ఇలా ఉన్నావు, ఇలా చేసావని వాళ్ళని బాధపడితే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ప్లీజ్ ఎవరైనా సరే ఒక్కటే, లావుగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, సన్నంగా ఉన్నావు అవేం చూడొద్దు దయచేసి. అందం చూసి పెళ్లి చేసుకోవడానికి ఎవడు ముందుకు రాడు. ఆ అమ్మాయి మనసు చూసి పెళ్లి చేసుకొని ముందుకు వస్తాడు చూసాడా, వాడే నిజమైన భార్య భర్తల బంధాన్ని నిలిపివేస్తారు. నిజంగా తన అందం చూసి వచ్చేవాడు ఎప్పుడైనా సరే తన కాళ్ళ దగ్గరే ఉంటాడు, మనసు దగ్గరికి రాలేడు. అదొక్కటి ఆలోచించండి ఎవరైనా సరే. మీరు ఇప్పుడు పేరెంట్సే కదా, ఒక్కసారి ఆలోచించండి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు. మీ కూతురు మనసు దగ్గరికి రావాలో, ఆ అబ్బాయి నీ కాళ్ళ దగ్గరికి రావాలో తెలిసిందా. ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి బాధలు ఏమి ఉండవు. నెక్స్ట్ పార్ట్లో తన మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసి ఏంటి ఒక అమ్మాయి లైఫ్ ఇలా అయిపోయిందా అని మీరే బాధపడతారు. నిజం చెప్తున్నాను ఈ విషయం మాత్రం. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి, సరేనా.
చైల్డ్ మ్యారేజెస్ని ఆపుదాం మనం. ఓకే, బాయ్.